తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి స్థానిక గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. మరమ్మతులకు సంబంధించి ప్రణాళికలు సత్వరం సిద్ధం చేసి అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని కోరారు. రోజు గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి రావడం జరిగింది. సిబ్బందితో అందరితోటి కలిసి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఉన్నటువంటి తాగునీటి వనరుల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం, అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటూ పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ కానివ్వండి, సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ కానివ్వండి, డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్ కానివ్వండి, అన్నీ రెగ్యులేట్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడన్నా ఈ స్కీమ్స్ కవర్ అవని విలేజెస్ ఉంటే వాటిల్లో హ్యాండ్ పంప్స్ రిక్వైర్మెంట్ ఏముంది అనేది కూడా ఫైనలైజ్ చేసుకుంటమే కాకుండా ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ శానిటేషన్ డ్రైవ్ని అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైన్స్లో పూడికలు తీయించడం, అలాగే పక్కా డ్రైన్స్ ఎక్కడైతే లేవో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఒక వారం రోజుల లోపల ఈ బ్యాలెన్స్ మనకి ఏమేమి కావాలి, ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచడానికి గ్రామీణ నీటి సరఫరా సైడ్ నుంచి చేసే పనుల్లో మనకి ఏమేమి ఇంకా పదవులు ఉన్నాయి వాటికి అవసరమైనటువంటి నిధులంతా అదంతా సమీక్ష చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పి దిశానిర్దేశం ఇవాళ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. వారి సహకారంతో ఈ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయటం, అలాగే కావాల్సినటువంటి ప్రణాళిక రెడీ చేయడం చేసి వారి సహకారంతో పనులన్నీ సక్రమంగా సకాలంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ తరఫున ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.